మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అలా తల మీద తట్టానంతే. పర్వాలేదు బాబు, మీలాంటి మంచివాళ్ల మధ్యలో మా రాధ ఉంది కాబట్టే మేము ఈరోజు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాము. దేవకి గారింట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. అది ఆవిడ గొప్పతనం. అమ్మా, నాన్న, మీ దగ్గర నేను దేవకి గారి నిజమైన కూతురు గాయత్రి నన్న నిజాన్ని దాచాను. అలా దాయటంలో మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం లేదమ్మా. నేనే కన్న కూతుర్నైనా ఆ విషయం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అందుకు రకరకాల పరిస్థితులు అడ్డుగా ఉన్నాయి. అవన్నింటినీ దాటుకొని నేనే నిజమైన కూతుర్ని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇప్పుడే మీకు తెలిస్తే మీ మనసులో ఎంతగా బాధపడతాయో నాకు తెలుసు. అలాంటప్పుడు అన్నీ చక్కబడి కూతురుగా ఒప్పుకున్న మరుక్షణం, ఆ ఆనంద క్షణాన ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. అప్పుడు నన్ను క్షమిస్తారు కదా? అమ్మా రాధా, ఏమైందమ్మా? ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మరి ఏమి లేదంటూ అన్నం తినకుండా ఆలోచిస్తున్నావేంటి? ఉండు, నేను నీకు కలిపి పెడతాను. ఇది నాన్న ముద్ద. మరి నా ముద్ద? ఇది అమ్మ ముద్ద. తినమ్మా. అక్క, నాన్న ముద్ద అమ్మ ముద్ద తిన్నావు, మరి నా ముద్ద? ఇది నా ముద్ద, తిను. తినమ్మా. నా రాధంటే అందరికీ ఇష్టమే. చుట్టూ ఎవరున్నా వాళ్ళతో ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచుతుంది కాబట్టి రాధని అందరూ ఎంతగానో ఇష్టపడతారు. నేను కూడా అందుకేగా ఈ మంచితనం తెలివితేటలు చూసి ఇష్టపడ్డాను. ఇది నాన్న ముద్ద. ఇది అమ్మ ముద్ద. అబ్బా, నిద్ర పట్టడం లేదేంటి? భార్య ఏమో మన్ను తిన్న పాములా కదలకుండా పడుకునే ఉంది. నాకేమో నిద్ర వచ్చి చావడం లేదు. అయినా ఊరి నిండా అప్పులుండి చేతి నిండా డబ్బు లేనప్పుడు కంటి నిండా నిద్రలా పడుతుంది. ఏం చేస్తే డబ్బులు సంపాదించగలం? అన్నయ్య వాళ్ళని అడిగితే అమ్మో వద్దులే, నెలకి సరిపడా ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను కదా, మళ్ళీ డబ్బులు కావాలా అని అడుగుతాడు. బాగోదు. పోనీ గాయత్రిని అడిగితే మనం పార్ట్నర్స్మే,
కానీ డబ్బులు ఇచ్చేలా కనపడటం లేదు. మరెలా? యా! ఊ! ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. రాధా మనోహరం ఊరికెళ్ళారు. గాయత్రి గది నుంచి బయటికి రాదు. నా పెళ్ళ ముద్దు నిద్ర. ఎవరైనా వచ్చి బెడ్ ఎత్తుకుపోతున్నా మెలకు రాదు. అమ్మేమో టాబ్లెట్లు వేసుకుని మత్తులో పడుకునుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ అమ్మ గదిలో వెతికానంటే 10,000 20,000 క్యాష్, లేకపోతే ఏదో ఒక నగ ఖచ్చితంగా దొరుకుతుంది. దాంతో నాకు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది. ఆపరేషన్ స్టార్ట్. సో ఆపరేషన్ డాకు శేషు షురూ. అమ్మా, ఏంటి ఒక్క రూపాయి కూడా దొరకటం లేదు. నా ప్రయత్నం అంతా వృధా ప్రయాసేలా ఉంది. అమ్మా, ఎక్కడ పెట్టావమ్మా? అమ్మా, అమ్మా, ఎక్కడ పెట్టావమ్మా? డబ్బులు ఎక్కడ పెట్టావు? తాళాలు ఎక్కడున్నాయి? నగలమైనా ఉంటే అమ్మ ఖచ్చితంగా దిండు కింద పెట్టి ఉండాలే. పెట్టలేదేంటి? Oh no!